వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మనం ప్రజ్ఞా శారీస్లో దిల్చుక్ నగర్లో అలాగే కుకట్పల్లిలో ఇంతవరకు బోల్డంత కలెక్షన్ చూసాం కదండి. అయితే వీళ్ళు ప్రతి వారం కూడా కొత్త స్టాక్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటారండి. మరి ఆ కొత్త కలెక్షన్లో డిజైనర్ వేర్ శారీస్ ఉంటాయి, అలాగే పట్టు శారీస్ ఉన్నాయి, ఫ్యాన్సీలో కూడా బోల్డ్ అని వెరైటీస్ కూడా ఉన్నాయండి. మరి ఈ రోజు అలాంటి కలెక్షన్నే మీకు చూపించబోతున్నాను. సో నేను వచ్చేసాను కుకట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. ఇక్కడ కలెక్షన్ ఏంటో ఇవాళ చూసేద్దాం. మరి ఈ రోజు సరికొత్తగా ఓపెన్ చేసిన కలెక్షన్లో మనకి ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అరుణ గారిని అడిగి తెలుసుకుందాము. హలో అరుణ గారు, ఎలా ఉన్నారండి? ఓకే, సో వీక్లీ మీరు కొత్త కలెక్షన్ని లాంచ్ చేస్తూ ఉంటారు కదా, అలాగా ఈ రోజు మాకు మా వ్యూవర్స్కి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? మనం ఇవాళ కొంచెం డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నామండి. ఏంటంటే బట్ మళ్ళీ మనకు బ్లౌజెస్ కూడా ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ తోటే వచ్చేస్తున్నాయి. ఓకే, అంటే రెడీమేడ్ బ్లౌజ్ కూడా డిజైనర్ వేర్ లాగా వచ్చి ఉంటుంది. ఓకే, సో మరి అందులో ఫస్ట్ శారీని చూసేద్దామా? చూద్దామండి. ఓకే, శారీ కలర్ వచ్చి మనకి కొంచెం సీ గ్రీన్ లాగా వచ్చేస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్ దేంతో తీసుకున్నారు? షిఫాన్ వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ లో వస్తుందండి. ఈ షిఫాన్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం రింకెల్ లాగా షేడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే దీనిలోనే మనకి అక్కడక్కడ సెల్ఫ్ థ్రెడ్ తోటి చిన్న బూటీస్ లాగా కనిపిస్తున్నాయి. ఓకే, బార్డర్స్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా 2 బార్డర్స్ అనేది మనకు డిఫరెంట్ గా తీసుకున్నారు అనమాట. పైన చూసినట్లయితే ఒకటి గోల్డ్ బార్డర్ అనేది ఇచ్చారు, దానిపై నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు అనమాట. ఓకే, సో ఈ శారీ కంటే 2 బ్లౌజెస్ లాగా ఇచ్చారా లేకపోతే 2 బ్లౌజెస్ టైప్ లానే ఇచ్చారు? ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ ఇస్తారు, ఇది చూసినట్లయితే మనకు శారీలోనే కంటిన్యూగా బ్లౌజ్ అనేది. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ లో కావాలంటే మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి శారీలో ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని కూడా ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే దీనికి తోడు మనకి ఏంటంటే ఇంకొక డిజైనర్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇచ్చినట్టుగా ఉందని చూద్దామా? దీనికి ఏంటంటే మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా 5 minutes లో రెడీ అయ్యి వెళ్ళిపోయేటట్టుగా మనకు డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట బ్లౌజ్ అనేది. దీనికి మనకు బార్డర్ లో క్రీమ్ కలర్ తీసుకున్నారు కాబట్టి అదే విధంగా మనకు క్రీమ్ కలర్ తోటి మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇది కూడా మొత్తం అంతా కూడా మనకు నెట్ మీద వర్క్ అనేది వస్తుంది అనమాట. ఓకే, లోపలంతా చూస్తూ ఉంటే మనకి జనరల్ గా సాటిన్ లైనింగ్ ఇలాంటివి వేస్తుంటారు కదా, అలా కాకుండా దీనిలో ఏంటంటే లోపల మనకి ఒక షిమ్మర్ ఫ్యాబ్రిక్ తోటి మనకి లైనింగ్ లాగా ఇచ్చేసారని. దానివల్ల ఏంటంటే మనకి పైనుంచి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ చికెన్ వర్క్ తో ఉన్నది తీసుకున్నారు. సో లోపల నుంచి ఈ షిమ్మర్ థింగ్ అంతా కూడా మనకి షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ లో మనకి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నారు. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఫుల్ స్లీవ్స్ లాగా ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి మనకి కొంచెం హై నెక్ లాగా ఉందండి, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ శారీస్ కాబట్టి మనం సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుండేలాగా ఇచ్చారు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుంది. 3200 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, మరి అరుణ గారు నెక్స్ట్ ఏం శారీ చూపించబోతున్నారు? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు బేబీ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ శారీ. దీని ఫ్యాబ్రిక్ ఎలా తీసుకున్నారు? దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం డిఫరెంట్ గా మైల్డ్ గా తీసుకున్నారనమాట. ఇదంటే ఏంటంటే మనకు పార్టీ వేర్స్ కానీ ఇట్లా చాలా ఆఫీస్ ఏదైనా ఫంక్షన్స్ కానీ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. మనకి బార్డర్ దగ్గరికి తీసుకుంటే బనారస్ బ్రొకేడ్ బార్డర్ అదే తీసుకున్నారండి. ఆల్ 3 సైడ్స్ మనకి అదే కనిపిస్తూ ఉంటుంది. సింపుల్ గా గోల్డ్ కలర్ లో మరి హెవీ బార్డర్ లా కాకుండా మీడియం గా ఉండే బార్డర్ ఒకటి తీసుకున్నారు. సో దీని వల్ల ఏంటంటే మనకు ఒక అఫీషియల్ అండ్ డీసెంట్ లుక్ అనేది మనకి శారీ కనిపిస్తుంది. ఈ డిజైన్ కూడా మనకంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట బార్డర్ లో అనేది. దీని పైన నుంచి మళ్ళీ మనకు వచ్చి హాఫ్ వర్క్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకు ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ మనకు హాఫ్ వర్క్ క్రీమ్ తోటి చిన్న బుటీస్ అనేది. ఇది వచ్చేసి బనారస్ నెట్ తీసుకున్నారు, నీ లెంత్ వరకు వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బెనారస్ నెట్ లో తీసుకొని క్రీమ్ అండ్ గోల్డ్ తోటి చేశారు. రెయిన్ డ్రాప్స్ ప్యాటర్న్ లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఇది కేవలం ఒక బార్డర్ అంతా కూడా ఒక ప్యాచ్ లాగా మనకి తీసుకున్నట్టుగా చూడొచ్చు అనమాట. శారీకి మధ్యలో మాత్రమే మనకి ఇది ఇచ్చారు. అది ఆల్మోస్ట్ మనకి నీ లెవెల్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కిందకి చూస్తూ ఉంటే కొంచెం హెవీగా ఉండే బూటీస్ తీసుకున్నారు. అదంతా కూడా మళ్ళీ మనకి గోల్డ్ లో తీసుకున్నారు. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుందండి. కానీ మనకు షోల్డర్ వర్క్ అంటే ఇవి మనకి ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఫ్రిల్స్ పార్ట్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం చేంజ్ చేశారనమాట. ఓకే, అదే ప్యాటర్న్ లోనే మనకు కొంచెం డిఫరెంట్ గా చేశారు. మనకు పై పార్ట్ అంతా కూడా వేస్ట్ ఇదే కాబట్టి మనకు ఫ్రిల్స్ లోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఓన్లీ జస్ట్ మనకు ఒక ఫ్లవర్ తోటే మనకు డిజైన్ అనేది. ఓకే, ఇందాక మనం చూసినట్టుగా రన్నింగ్ బ్లౌజ్ అలాగే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. లేదండి, దీనికి ఆల్మోస్ట్ మనకు ఓన్లీ సింగిల్ బ్లౌజ్ వస్తుంది. అది కూడా ఏంటంటే డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్ అనేది మనకు చాలా వేరుగా తీసుకున్నారు దీనికి. దీంట్లో మనం చూసినట్లయితే మనకు బోర్డర్ లేదు, ఎక్కడైతే మనకు
బనారస్ ఇచ్చారు, బ్రొకేట్ డిజైన్స్, ఫ్లోరల్ డిజైన్ తో అదే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కి వచ్చేసి స్లీవ్స్ కి మాత్రం మనకు మిడిల్ పార్ట్ లో నెట్ తీసుకున్నారు కదా బనారస్ నెట్, ఓకే అది ఫుల్ స్లీవ్స్ ఇస్తారు. ఓకే, ఈ రెయిన్ డ్రాప్స్ ప్యాటర్న్ ఏదైతే మనకి శారీ మధ్యలో మనం చూస్తూ ఉన్నాము, ఒక ప్యాచ్ లాగా ఒక బార్డర్ లాగా, దాన్ని మనకి స్లీవ్స్ వరకు తీసుకున్నారండి. సో ఇది కూడా ఏంటంటే మనకి నెట్టెడ్ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. మళ్ళీ సింపుల్ గా ఉండే బార్డర్స్ ని కూడా మనకి కిందకి ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. నాట్స్ ఇచ్చేసి లట్కన్స్ కూడా మనకు ఓకే, సింపుల్ లట్కన్స్ అనేవి ఇచ్చారండి. ఆల్రెడీ గోల్డ్ అనగానే హెవీ అయిపోతుంది కాబట్టి మరి హెవీగా తీసుకోకుండా ఆ ఫ్యాబ్రిక్ తోటే మనకి బాల్స్ లాగా తయారు చేసినట్టుగా తీసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ ని డిజైన్ చేశారు. సో ఈ శారీ విత్ బ్లౌజ్ ఎంత పడుతుంది అంటారు? ఈ శారీ వచ్చేసి మనకి విత్ బ్లౌజ్ తోటి 3000 రూపీస్ దాకా మనకు అవైలబుల్ లో ఉంది. ఓకే, మరి నెక్స్ట్ ఏ ఫ్యాబ్రిక్ తో తీసుకున్నారు శారీ? నెక్స్ట్ వచ్చేసి మనం బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఇందులో ఏంటంటే మనకు బ్లాక్ అండ్ యాష్ కలర్ 3 షేడ్స్ లో అనేది మనకి శారీ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇదంతా మనకు ఫ్యాబ్రిక్ చూసినట్లయితే ప్యూర్ జార్జెట్ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి దీంట్లో మనకంతా కూడా ఏంటంటే మక్మల్ బీట్స్ అట్లా అనేది మనకి యూస్ చేస్తారు. ఈ మక్మల్ ఏంటంటే మనకు బ్లాక్ కలర్ బేస్ మీద అనేది మనకు కంటిన్యూగా మక్మల్ అనేది వస్తుంది. ఓకే, సో శారీ అంతా కూడా 2-3 డిఫరెంట్ షేడ్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా చాలా సింపుల్ గా సటిల్ గా తీసుకున్నారండి. ఇవి వచ్చేసి మనకి చాలా సన్నగా కనిపిస్తున్నాయి బార్డర్స్, వెల్వెట్ లోనే తీసుకున్నారు. అటు ఇటు మనకి గోల్డెన్ పైపింగ్ అనేది ఇచ్చి రెండు పక్కల అంటే ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే విధంగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో పై నుంచి చూస్తూ ఉంటే కుందన్స్ అలాగే కర్దానా బీట్స్ తోటి మనకి చిన్న చిన్న బూటీస్ లాగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ అంతా కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అదే కొంచెం కిందకి వచ్చేసరికల్లా మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది కదా. అవునండి, ఇదేంటంటే మనకు బోర్డర్ నుంచి మనకు 2 బోర్డర్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నారు. బ్లాక్ బేసిక్ మీద అంతా కూడా మనకు బ్లాక్ ఇచ్చేసి అక్కడ నుంచి మనం చూసినట్లయితే మళ్ళీ మనకు వెల్వెట్ తోటి మనకు స్ట్రైప్స్ లైన్స్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ తోటి మనకు చిప్స్ వర్క్ అనేది కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ ఫ్లవర్స్ డిజైన్ చూసినట్లయితే మళ్ళీ మనకి ఏంటంటే ఒక యాంటిక్ పీసెస్ లాగా మనకు డిఫరెంట్ గా డిజైన్ అనేది చేశారండి. దీంట్లో వచ్చేసి మనకు బ్లాక్ బేసిక్ మీద వచ్చిందంతా కూడా మనకు మక్మల్ తోటి తీసుకుంటారు అనమాట. దానిపై నుంచి మళ్ళీ మనకు కర్దానా బీట్స్ తోటి వర్క్ అనేది కంటిన్యూ అయిపోయింది ఫ్లవర్ డిజైన్ లాగా. ఓకే, సో ఇందాక మనం చూసినట్టుగానే పళ్ళు అండ్ షోల్డర్ వరకు వచ్చేసరికల్లా ఈ హెవీగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనం ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా పైనుంచి కొంచెం ప్లెయిన్ గా ఇచ్చి కిందంతా కూడా అదే వర్క్ ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూద్దామా? బ్లాక్ కలర్ మీద బ్లౌజ్ అనేది తీసుకుంటారండి. ఇదేంటంటే మనం ఇందాకంతా కూడా మనం నెట్ బెనారస్ స్టైల్ అట్లా చూసాం కదా బ్లౌజెస్ అనేది. ఇది రా సిల్క్ ప్యాటర్న్ లో తీసుకున్నారు. దీనికి ఏంటంటే మనకు బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి డిఫరెంట్ గా తీసుకున్నారు అనమాట. ఎందుకంటే మనకు శారీలో 2 కలర్స్ యూస్ చేశారు కాబట్టి మనకు అదే కలర్ తోటి కంటిన్యూ చేస్తారు. ఓకే, సో ప్యాటర్న్ బ్లౌజెస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మనం స్పెషల్ గా కుట్టించుకోకర్లేదండి. దీనికి రెడీమేడ్ గానే వస్తుంది కాబట్టి దీనిలో ప్యాటర్న్ కూడా ఇచ్చేసారు. నెక్ లైన్ దగ్గర అంతా కూడా మనకి శారీ బాడీలో యూస్ చేసినటువంటి బ్లూ కలర్ ని తీసుకున్నారు రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద. దీనిలో కూడా మనకి సెల్ఫ్ షేడ్ లోనే మళ్ళీ మనకి స్టోన్ వర్క్ అంతా కూడా అక్కడక్కడ ఇచ్చినట్టుగా చూడొచ్చు. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే లోపల సెల్ఫ్ వర్క్ అనేది ఏమి ఇవ్వకుండా చిన్న చిన్న ఫ్లారల్ బుటీస్ లాగా మనకి స్టోన్ వర్క్ ని డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3800 రూపీస్ పడుతుంది. 3800 రూపీస్ దాకా పడుతుంది. మరి దీనిలో కూడా ఇంకా మనకి కలర్స్ అవైలబుల్? దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా ఇందులో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇదే ప్యాటర్న్ కాకుండా కూడా మనకు డిఫరెంట్ గా కూడా అవైలబుల్. నెక్స్ట్ ఏ ఫ్యాబ్రిక్ లో చూపించబోతున్నారు? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు 2 షేడ్స్ లో వచ్చిందండి. మనం నార్మల్ గా సింగిల్ షేడ్స్ లాగా చూస్తున్నాం కదా. ఇదేంటంటే మనకు డిఫరెంట్ గా 2 షేడ్స్ లో అనేది తీసుకున్నారు. ఇంట్లో కూడా మళ్ళీ మనకు మిడిల్ లో కొంచెం మైల్డ్ గా మనకు లైట్ షేడ్ లో మనకు పర్టికులర్ చూస్తే 3 షేడ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే మనకు క్రేప్ వస్తుందండి. క్రేప్ లో కూడా ఏంటంటే మనకు చాలా సాఫ్ట్ గా
ఫాలింగ్ మెటీరియల్ లో చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు ఇది. దీని బార్డర్ చూసినట్లయితే మక్మల్ తోటే మనకు బ్లాక్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. దాని పైన నుంచి మళ్ళీ మనకు చూస్తే రా సిల్క్ మీద ఒక బార్డర్ అనేది ఫ్యాన్సీగా ఇచ్చారనమాట. ఓకే, చిప్స్ వర్క్ మీద. సో శారీ బాడీలో కనుక చూస్తూ ఉంటే పళ్ళు దగ్గర నుంచి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఒకటే షేడ్ లో కంటిన్యూ అవుతుందండి. పైనుంచి చూస్తూ ఉంటే కనుక గ్రీన్ కలర్ ఇచ్చారు, కిందకి వచ్చేసరికల్లా ఆ గ్రీన్ కలర్ లైట్ అవుతూ అది పింక్ యాడ్ అవుతూ మళ్ళీ మధ్యలో మనకి ఒక లైట్ షేడ్ లో ఒక ఆల్మోస్ట్ ఆఫ్ వైట్ కలర్ లాగా మనకి ఒక సన్నటి బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓవరాల్ గా శారీని ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే ఒక బబుల్ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. అయితే దీనికి మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చినట్టున్నారు. మనకి దీంట్లో 2 బ్లౌజెస్ అనేది మనకు కంటిన్యూగా వచ్చాయండి. శారీ ఏదైతే మనకు బ్లౌజ్ శారీ ఏదైతే కంటిన్యూ అయిందో అదే శారీ తోటి మనకు ఒక బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు డిఫరెంట్ గా ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. దీనికి అటాచ్ చేసే మనకి ఒక రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి. దీనిలో ఏంటంటే మనకి శారీలో ఉన్న కలర్స్ అసలు యూజ్ చేయలేదు, ఓన్లీ బార్డర్ లో తీసుకున్న బ్లాక్ వెల్వెట్ అనేది మేజర్ గా తీసుకొని ఈ ప్యాటర్న్ లో తీశారు. ఒక ప్రిన్సెస్ స్టైల్లో ఇచ్చారు కాబట్టి సైడ్స్ నుంచి మనకి ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సెంటర్ కి వచ్చేసరికల్లా అంటే ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండ్ సీత్రూ శారీస్ కాబట్టి మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ లో కూడా కొంచెం వర్క్ ఎలివేట్ అవ్వాలి అని అనుకుంటే కనుక మధ్యలో మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. హెవీగా షైన్ అయ్యే గోల్డ్ కలర్ తీసుకుని దాని మీద స్లాంట్ గా మనకి బ్లాక్ కలర్ లో లైన్స్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇక స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి గోల్డెన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీనిలో కూడా మనకి స్లాంట్ లైన్స్ అనేది వచ్చేసి సింపుల్ గా ఉండే బార్డర్స్ ని తీసుకున్నారు. అంటే మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో అవే బార్డర్స్ ని యూజ్ చేస్తూ మనకి స్లీవ్స్ కి బార్డర్స్ లాగా ఇచ్చినట్టు. బ్యాక్ సైడ్ మళ్ళీ కొంచెం మనకు డిఫరెంట్ చేశారు అనమాట. ఏంటంటే మనకు ఫ్రంట్ అంతా బ్లాక్ అనేది హైలైట్ చేశారు. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ తోటి మనకు స్ట్రైప్స్ లైన్స్ అనేది కంటిన్యూ చేసి సేమ్ మనకు ఒక ప్యాచ్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఫ్లో లో ఇచ్చారు అనమాట. దీనికి మళ్ళీ మనకి టాజిల్స్ కూడా ఇచ్చారండి. డోరీలా ఇచ్చేసి సింపుల్ టాజిల్స్ ఇచ్చారు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2900 పడుతుందండి. ఓకే, 2900 అండి. అంటే ఇంతవరకు మనం చూసిన శారీస్ అన్నిటిలోకి ఇది చాలా రిచ్ గా హెవీగా కనిపిస్తున్నా కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్ లో కనిపిస్తుందండి. ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ అండి. ఈ కలర్స్ అంటేనే యాక్చువల్లీ లేడీస్ కి చాలా మంది బాగా లైక్ చేస్తారు. ఇది మనకి చూసినట్లయితే జూట్ లోనే మనకు నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా మనకు క్రీమ్ అండ్ ఎల్లో షేడ్ లో అనేది కాంబినేషన్ లో తీసుకున్నారు. దీంట్లో అంతా మిడిల్ లో చూసినట్లయితే మనకు అంతా వేవ్స్ లాగా డిజైన్ అనేది కంటిన్యూగా వచ్చిందండి. ఓకే, శారీ మొత్తంలో కూడా మనకి ఏంటంటే మేజర్ గా తీసుకుంది ఎల్లో కలర్ బేస్ అండి. ఎల్లో కలర్ మీద మనకి చిన్న డిజైన్ లాగా తీసుకున్నారు. అంటే ఆరో మార్క్స్ ఎలా డిజైన్ అయితే ఉంటుందో ఆ డిజైన్ తీసుకున్నారు. ఒకటి గోల్డ్ కలర్ లో, ఒకటి ఎల్లో కలర్ లో మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. మధ్యలో చూస్తూ ఉంటే ఒక డిఫరెంట్ ప్యాచ్ లాగా వచ్చింది. దీన్ని కూడా ఏంటంటే ఒక వేవీ డిజైన్ లాగా తీసుకున్నారు. సో దీంతో మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే పళ్ళు ఎలా స్టార్ట్ అయిందో చూస్తూ ఉంటే మనకి పళ్ళులో అంటే ఇందాక మనం ఇలా వేవీ డిజైన్ ఏదైతే ఫ్యాబ్రిక్ లో చూసామో అదే ఫ్యాబ్రిక్ ని ఒక ఆల్మోస్ట్ పావు మీటర్ చాలా సింపుల్ గా ఉండేటట్టుగా పళ్ళుని డిజైన్ చేశారండి. దానిలో ఒక స్ట్రైట్ గా మనకి పళ్ళు అనేది వచ్చేసింది. సో ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి దీనిలోనే మనకి గోటా వర్క్ తో ఉండే గోల్డెన్ బార్డర్ ఒకటి తీసుకొని కిందకి వచ్చేసరికల్లా చిన్న మ్యాంగో బుటీస్ అనేది మనకు ఎల్లో కలర్ తోటి ఒక ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చినట్టు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ వేవీ డిజైన్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ షోల్డర్ పార్ట్ వరకు కంటిన్యూ అవుతూ వచ్చిందండి. ఆ తర్వాత చూస్తూ ఉంటే శారీకి పైన అంతా కూడా ఓన్లీ 2 డిఫరెంట్ షేడ్స్ అన్నమాట. పైన అంతా కూడా మనకి క్రీమ్ కలర్ లో హెవీగా ఇచ్చేసి కిందకి వచ్చేసరికి ఓన్లీ ప్లీట్స్ వరకు నీస్ వరకు మాత్రమే కనిపించేటట్టు ఎల్లో కలర్ లో డిజైన్ అనేది. ఇది కూడా మనకి ఏంటంటే టెంపుల్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. మనకి పళ్ళ పాటలు అంతా కూడా వేవ్స్ ఇచ్చారు కదా. ఫ్రిల్స్ పాటలు ఏంటంటే మనకు టెంపుల్ డిజైన్ లాగా కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఏంటంటే మనకు బోర్డర్స్ అంతా కూడా మనకు గొట్టపత్తి బోర్డర్స్ ఇచ్చారు కదా. అదే విధంగా మనకు ఆ కాంబినేషన్స్ కి తీసుకుంటే మనకు గోల్డెన్ బ్లౌజ్ మనకి హైలైట్ అవుతుంది కాబట్టి దీనికి అదే బ్లౌజ్ అనేది కంటిన్యూ చేస్తారు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3200 రూపీస్ పడుతుందండి. ఇందులో మనకు కలర్స్ కూడా 7 కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ 7 షేడ్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇలాంటి శారీస్ అన్ని చూస్తున్నారు కదా. ఈ కలెక్షన్ అంతా కూడా చాలా కొత్తగా లాంచ్ చేశారు. మరి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే వివేకానంద కాలనీ కుకట్పల్లి అలాగే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. సో ఇంతవరకు కొంచెం ఫ్యాన్సీగా ఉండే శారీస్ చూసాం కదా. నెక్స్ట్ ఎలాంటి శారీ చూపించాం? ఇప్పుడు మనం కొంచెం పార్టీ వేర్ లో డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నామండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ బేసిక్ మీద వస్తుంది అనమాట. శారీ అంతా కూడా మనకు చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కదా. ఇంతవరకు చూసిన ఫ్యాబ్రిక్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదంతా కూడా టిష్యూ బేస్ మీద తీసుకున్నాం. టిష్యూ బేస్ మీద వస్తుందండి. ఇది కూడా మనకి ఏంటంటే నెట్ మీద మనకు 0 పాయింట్ నెట్ తోటి మనకు చాలా సాఫ్ట్ వస్తుంది. మెటీరియల్ కూడా మనకు
ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు మక్మల్లోనే తీసుకుంటారండి. కాకపోతే మక్మల్ అంటే మనకు బాగా వెల్వెట్ అవుతూ క్లిట్ అవుతూ ఉంటుంది కదా, ఇదేంటంటే చాలా మైల్డ్ గా వస్తూ ఉంటుంది. బ్లాక్ కలర్ కి మాక్సిమం మనకు గ్రీన్ బార్డర్ అనేది చాలా వేరుగా వస్తూ ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ మనకు బ్లాక్ బార్డర్ కి మనకు గ్రీన్ అనేది చాలా డిఫరెంట్ గా చేయించాం అనమాట ఇలా డిజైన్. అండ్ బాడీ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఈ టిష్యూలోనే యాంటిక్ గోల్డ్ కలర్ కొంచెం దగ్గరగా కాపర్ కలర్ లాగా ఉందండి. అయితే బేస్ అంతా కూడా అట్లా వచ్చి మనకి డిజైన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రం మనకు వచ్చి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫ్లోరల్ లెంత్ అంతా కూడా మనకు వర్క్ అనేది కంటిన్యూ అయింది కాబట్టి అక్కడక్కడ మనకు బ్లాక్ బేసిక్ అనేది మనకు కంటిన్యూగా వస్తుంది. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకు ఫ్లవర్ కూడా మనకి ఏంటంటే ఇది మనకు ఆల్మోస్ట్ 4 షేడ్స్ లో మనకు కనిపిస్తుంది. ఫ్లవర్ వచ్చిన దగ్గర అంతా కూడా మనకి ఎంబోస్డ్ వెల్వెట్ వర్క్ అంతా తీసుకున్నారు అనమాట. ఒకటి పింక్, ఒకటి మస్టర్డ్, అలాగే రెడ్ అండ్ గ్రీన్, ఇలా 4 షేడ్స్ లో మనకి తీసుకొని శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ చేశారు. ఇక పళ్ళు పాటు దగ్గరకు వచ్చేసరికి దీన్ని పళ్ళు లాగా తీసుకోవచ్చు అండి. పళ్ళు స్టార్టింగ్ లో కొంచెం వరకు బ్లాక్ నెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఈ గ్రీన్ కలర్ వెల్వెట్ ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో అదే ఫ్యాబ్రిక్ తోటి ఆల్ 3 సైడ్స్ బార్డర్ లాగా వచ్చి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఓవరాల్ గా శారీ మొత్తం చూస్తూ ఉంటే బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి కిందకి ఈ ప్యాటర్న్ లో వస్తాయి అనమాట. చాలా డీసెంట్ గా మనకు పార్టీస్ కానీ చాలా డిఫరెంట్ నైట్ టైం పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట. శారీ కొంచెం హెవీగా కూడా కనిపిస్తూ ఉంటుందండి. మనం ఏంటంటే సింపుల్ గా ఉంది కదా శారీ అని అనుకోవడానికి ఏం లేదు. మనకి సింపుల్ పార్టీ అయినా కూడా ఇలాంటి శారీస్ కట్టుకొని వెళ్తే కనుక మనకి ఆ డీసెన్సీ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. చాలా డిగ్నిఫైడ్ లుక్ అనేది మనకి శారీతో వచ్చేసింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ లో అంతా కూడా మనకు శారీలో ఎక్కువ వెల్వెట్ అవుతూ గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి అదే విధంగా గ్రీన్ కలర్ తోటే మనకు మక్మల్ అంటే కూడా చాలా మైల్డ్ గా మనకి థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇలా మనం చూసినట్లయితే కొంచెం మనకు రిచ్ లుక్ తోటే ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది. దీంట్లో ఏంటంటే మనకి సైడ్స్ పింక్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూగా చేశారు. లేదు అన్నా కూడా దీంట్లో మనకు మల్టీ కలర్ శారీలో వచ్చాయి కదా, అదే విధంగా మనం దీనికి బోట్ నెక్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్యాచ్ వర్క్ లో తీసుకుంటే కూడా మనం బ్లౌజ్ ఇంకా ఎలివేట్ చేసుకోవచ్చు అండి. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 9800 రూపీస్ పడుతుందండి. ఓకే, 9800 రూపీస్ దాకా పడుతుందండి. ఒకవేళ దీనిలో ఇంకా కలర్స్ అవైలబుల్ గా అంటే దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ లో అంటే మీకు పింక్ కలర్ ఉందన్నమాట, దీంట్లో మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. రైట్, చూసారు కదండి. ఓకే, సో చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. అయితే ఇంతవరకు మనం చూసిన ఫ్యాన్సీ శారీస్ అన్ని లైట్ వెయిట్ పార్టీ వేర్ శారీస్ ఏవైతే చూసామో వాటన్నిటి నుంచి ఈ శారీ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. అయితే ఇక్కడ అంతా కూడా మనకి హోల్సేల్ రేట్స్కే సేల్స్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి మనకి మెయిడ్ బి కాటన్ రెగ్యులర్ వేర్ శారీ నుంచి తీసుకుంటే కనుక హెవీగా ఉండే పట్టు శారీ వరకు ఏది తీసుకున్నా కూడా మనకి హోల్సేల్ రేట్స్కే ఇక్కడ లభిస్తూ ఉంటాయండి. మనం నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం జూట్లోనే ఫ్లోరల్ డిజైన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుందండి. కూడా మనకు చాలా డిఫరెంట్గా తీసుకున్నారనమాట. అంటే డిజైన్ అనేది మనకు చాలా డీసెంట్ లుక్ తోటి వచ్చింది. అంటే ఈవినింగ్స్ పార్టీస్ కానీ చిన్న చిన్న ఆఫీస్ వేరు బర్త్డేస్ అలాంటి వాటికి చాలా డీసెంట్గా ఉంటుంది ఈ సారీ. దీంట్లో ఏంటంటే మనకు 2 షేడ్స్ అనేవి తీసుకున్నారు. ఒకటి చూసినట్లయితే మనకు కొంచెం మైల్డ్గా క్రీమ్ షేడ్లోనే కొంచెం మనకు మైల్డ్ షేడ్లో ఇచ్చారనమాట. అంటే ఇది యాక్చువల్లీ మనకు చూసినట్లయితే గ్రేలోనే కొంచెం డల్ ఫినిషింగ్, హాఫ్ నుంచి చూస్తే మళ్ళీ మనకు రెడ్ వీవింగ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, సో ఇన్ఫాక్ట్ మనకి దీన్ని 3 కంపార్ట్మెంట్స్ లాగా తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు అండి. అంటే మనకి బార్డర్స్ వదిలేసేస్తే పళ్ళు దగ్గర నుంచి శారీ అంతా కూడా ఒకటే విధంగా కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ కంపార్ట్మెంట్ లో చూస్తూ ఉంటే కనుక మనకి ఆల్మోస్ట్ యాష్ కలర్, గ్రే కలర్ లాంటిదే ఇచ్చారు బేస్ అంతా కూడా. దాని మీదనే మనకి రెడ్ అలాగే పీచ్ అండ్ బ్రౌన్ ఈ 3 షేడ్స్ తోటి చిన్న చిన్న ఫ్లారల్ బూటీస్ అనేవి వచ్చేసాయండి. దాని నుంచి కొంచెం కిందకి వచ్చేసేస్తే మనకి మిడిల్ కంపార్ట్మెంట్ అంతా కూడా జూట్ లో మనకి రెడ్ కలర్ తోటి హెవీగా ఈ బూటీస్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా డైమండ్ షేప్ లో కాకుండా కొంచెం కర్వీ డిజైన్స్ లాగా ఇచ్చేసి ఈ ప్యాటర్న్ లో తీసుకొని మధ్యలో పోల్కో డాట్స్ లాంటివి దీనిలో కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు.
కంప్లీట్ గా కిందకి వచ్చేస్తే ఇందాక చూసినటువంటి ఒక యాష్ ఆర్ గ్రే కలర్ తోటి ప్లెయిన్ బార్డర్ ఒకటి తీసుకొని దాని మీదనే ఎంబ్రాయిడరీ డిజైన్ అంతా కూడా మనం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఫ్లవర్ బంచ్ లాగా తీసుకున్నట్టుగా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుందండి. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి బార్డర్స్ ఆల్ 3 సైడ్స్ మనకి ఒకటేలాంటి బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి మిర్చి రెడ్ లో మనకి రా సిల్క్ బార్డర్ ఒకటి ఇచ్చారు. కిందకి వచ్చేసరికల్లా సిల్వర్ బేస్ తీసుకొని దాని మీదనే రెడ్ కలర్ లో కొంచెం లీఫీ డిజైన్ తీసుకొని అలాగే మనకి బార్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందండి శారీకి. అయితే హాఫ్ అండ్ హాఫ్ లాగా తీసుకున్నారా దీన్ని? లేదండి, ఆల్ ఓవర్ శారీ అంతా మనకు త్రూఅవుట్ శారీ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, సో మనకి నీస్ దగ్గర చూసినా అంటే ప్లీట్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకి ఇదే వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రే కలర్ తోటి మనకు కింద పార్ట్ లో అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా మనకు యాష్ కలర్ తోటి ఇచ్చారు కదా. యాష్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. దాంట్లోనే మనకు జూట్ తోటి మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారండి. ఇది వచ్చేసి మనకు జూట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సేమ్ బార్డర్ కంటిన్యూ అయిపోతుంది. సారీ ఏదైతే బార్డర్ కంటిన్యూ అయిందో అదే బార్డర్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2200 రూపీస్ కి వస్తుందండి. ఓకే, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో తీసుకుంటే కనుక మనం రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే దీనికి హెవీగా వర్క్ మెయింటెనెన్స్ ఏమీ అక్కర్లేదు. మనకి సింపుల్ గా జస్ట్ ఐరన్ కూడా అక్కర్లేదండి. వాష్ తర్వాత నార్మల్ గా వేసుకోవడానికి కూడా హోమ్ వాష్ కూడా ఈజీగానే ఉంటుందండి. దీనికి మనకు నార్మల్ గా హోమ్ వాష్ చేసుకోవచ్చు. దీనికి డ్రై వాష్ అట్లా ఏం లేకుండా దీనిలో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అంటే మనకు ఇది ఒక్కొక్క డిజైన్ అనేది మనకు చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీంట్లో కలర్స్ ఉంటాయి కానీ డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకు కంటిన్యూగా వేరు ప్యాటర్న్స్ లో వస్తూ ఉంటాయి. హాఫ్ అండ్ హాఫ్ అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ తోటి వస్తుందండి. ఇది ఏంటంటే మనకు అంటే ప్యారెట్ గ్రీన్ అంటే కూడా మనకు కొంచెం డార్క్ షేడ్ లో అనేది తీసుకున్నారనమాట. దీనికి అనేది మనకు రాణి పింక్ తోటి మనకు ప్యాచెస్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ వస్తుందండి. ఇది మనం చూసేదంతా కూడా పళ్ళ పాటలో వస్తూ ఉంటుంది అనమాట. మనకు ఫ్రిల్స్ లో మళ్ళీ మనకు డిఫరెంట్ గా చేంజ్ అనేది చేస్తారు. దీంట్లో చూసినట్లయితే మళ్ళీ మనకు బార్డర్ అనేది గోటాపత్తి బార్డర్ ఒకటి ఫ్యాన్సీగా ఇచ్చారు. గోటాపత్తి బార్డర్ అంటే యాక్చువల్లీ మనకు కొంచెం డిఫరెంట్ గా ఇస్తారు. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు ఫ్లోరల్ డిజైన్ లాగా మనకు కంటిన్యూ చేస్తారు అనమాట బార్డర్ అనేది. రైట్, ఇవే బార్డర్స్ మనకి ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇక పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి శారీ మొత్తం కూడా ఒకటే విధంగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. అంటే సెపరేట్ పళ్ళు కాకుండా పళ్ళు అండ్ షోల్డర్ ఒకలాగా ఇచ్చారు. ఎందుకంటే ఈ శారీ చూస్తూ ఉంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా కనిపిస్తుంది. సో లోపల ఉన్న డిజైన్ అంతా కూడా చూస్తూ ఉంటే ఇది నీమ్ జరీ వర్క్ లాగా తీసుకున్నారు. దాంట్లో వచ్చేసి మనకి అంతా కూడా లీఫ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, అక్కడక్కడ మనకి చిన్న చిన్న స్టోన్స్ కూడా మనకు సర్వెల్స్ కి చిన్న చిన్న స్టోన్స్ అనేది కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకు పళ్ళ పార్ట్ వర్క్ వస్తుందండి. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారు. అదే మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ అయిందండి. మనకి కొంచెం క్రీమ్ కలర్ లో సాఫ్ట్ నెట్ తీసుకున్నారు, జీరో నెట్ తీసుకున్నారు. దీని మీదనే మనం బార్డర్స్ చూస్తూ ఉంటే మనకి శారీలో అంటే ఇందాక పళ్ళు వరకు ఎలాంటి బార్డర్స్ అయితే కంటిన్యూ అయ్యాయో అవే బార్డర్స్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూ వచ్చారు. అలాగే దానికి ఆల్మోస్ట్ నీ లెవెల్ వరకు చూస్తూ ఉంటే కనుక కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ తోటి హెవీ డిజైన్ అనేది ఇందులో ఇచ్చినట్టుగా మనం ఈ ప్యాటర్న్స్ లో మనకు సేమ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు ఆర్చ్ లాగా డిజైన్ తీసుకుని దాంట్లో కూడా మనకు రెయిన్ డ్రాప్ లాగా డిజైన్ అనేది వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకు అక్కడక్కడ కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది మనకు చిప్స్ వర్క్ లాగా కంటిన్యూ చేశారనమాట. డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి అనేది మనకు నీస్ పార్ట్ వరకు కలీస్ లాగా వర్క్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది ఫ్రిల్స్ లో. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ ఎగ్జాక్ట్ మనకు పింక్ కలర్ బార్డర్స్ అంతా కూడా కంటిన్యూ చేశారు కాబట్టి రాణి కలర్ తోటి మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారు. సో ఈ ప్యాటర్న్ లో తీసుకొని రా సిల్క్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి. దీనికి శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయా? ఇందులో కూడా మనకి కలర్స్ అనేది వస్తాయండి. దీంట్లో ఏంటంటే మనకు డిఫరెంట్ గా గ్రీన్ క్రీమ్ పింక్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ గా మనకు 3 షేడ్స్ లో అనేది శారీలో తీసుకున్నారనమాట. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదండి. మరి ఇందాక నుంచి చూసిన సింపుల్ పార్టీ వేర్ శారీస్ కానీ లేదంటే హెవీగా ఉండే ఇలాంటి డిజైన్ వేర్ శారీస్ తీసుకున్నా కూడా మనకి 3200 రూపీస్ అంటే చాలా అఫోర్డబుల్ రేంజెస్ కి దొరుకుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ అన్ని కూడా మనకి హోల్సేల్ రేట్లకే అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోండి. మరి ఇంత చక్కటి చీరలు మాకు మా వ్యూవర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి
ప్రజ్ఞా శారీస్లో మనకి కేవలం శారీస్లోని వైడ్ రేంజే కాకుండా మనకి హాఫ్ శారీస్ అలాగే పంజాబీ సూట్స్ టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మరి ఈ కలెక్షన్ అంతా మీరు కూడా పర్సనల్గా వచ్చి చెక్ చేయాలి అని అనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు తప్పకుండా విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.